నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ టీఎస్బీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయేది బెండకాయ ఫ్రై అండి. ఎంతో టేస్టీగా, అందులోనూ ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ బెండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇక లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక 2 ఆనియన్స్, 1 టమాటా, మీకు కావాల్సిన బెండకాయలు అంటే హాఫ్ కిలో కానీ 1/4 కేజీ కానీ సరిపోతుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. బెండకాయ కూర కొంచెం జిగురుగా ఉండడం వల్ల చాలామంది ఇష్టపడరు, కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. వీటిని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఈ బెండకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బెండకాయలను కూడా వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ బెండకాయలు అనేవి చిగురుగా ఉండకూడదు. అలాగే మనం ఇలా ఎక్కువసేపు గలపెట్టడం ద్వారా బెండకాయ అనేది విరిగిపోతుంది. అలా విరిగిపోకుండా ఎక్కువసేపు అన్ని కర్రీస్ కలిపెట్టకూడదు. ఇందులోకి తగినంత పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని లైట్గా అలా కలుపుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెడితే ఈ బెండకాయ అనేది ముందు అడుగంటుతుంది, సరిగా మగ్గదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయని బాగా మగ్గనిచ్చుకోవాలి. అంతే, కాసేపు దీనికి మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా మగ్గుతుంది. మీరు అలాగే పెట్టి వదిలేయకండి. అప్పుడప్పుడు ఇలా తీసి లైట్గా అటు ఇటు కలిపి తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా అలా కలుపుకోవాలి. వీటిని ఎక్కువగా గంట పెట్టి గెలబెట్టినారంటే విరిగిపోతాయి, అంత నుజ్జిగా అయిపోతుంది ఈ బెండకాయ ఫ్రై అనేది. అన్ని ఫ్రైస్ లాగా వీటిని గలపెట్టకూడదు. తర్వాత మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. అది మగ్గేలోపు మనం ఈ కొబ్బరి పొడి అనేది తయారు చేసి పెట్టుకుందాం. ఈ బెండకాయ కర్రీకి ఎంతో టేస్టీగా రుచికరమైనది ఈ కొబ్బరి పొడి. ఇది చల్లడం ద్వారా ఈ బెండకాయ ఫ్రై అనేది మరింత టేస్టీగా మారుతుంది. చూసారు కదా, ఇంకా మగ్గాలి. అప్పుడప్పుడు ఇలా మూత తీస్తూ కలిపెట్టుకొని మూత పెట్టుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఈ కొబ్బరి పొడి అనేది అందులో చల్లుకోవాలి. ఈ కొబ్బరి పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రైలో వేయడం ద్వారా. ఇందులోకి మనం తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లుగా మీ రుచికి తగ్గట్టు కారం, ఉప్పు, ధనియాల పొడి, ఈ కొబ్బరి పొడి వేయడం ద్వారా ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకైనా ప్లస్ అన్నంలోకైనా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా అలా కలిపెట్టుకొని రోజుసేపు మగ్గించుకున్నామంటే మన టేస్టీ బెండకాయ కర్రీ అనేది తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ఫాలో మీ. కొంచెం బూస్టప్గా ఉంటుంది మీ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేస్తే. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.